శంకరపల్లి 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎర్ర ఆనందరావు మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి ఓట్లేసి గెలిపించాలన్నారు. గ్రామంలో ఉన్నటువంటి మొదటి వార్డు శంకరపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన మొదటి వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నేను అంటే ఎర్ర ఆనందరావు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి నేను మా గ్రామ సేవలో ఈ ప్రజాసేవలో నేను కొనసాగుతూ ఉన్నాను. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో నాకు చాలా దగ్గటి అనుబంధం. ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, నేను ఒక సోదరునిగా ఈ రోజున మా గ్రామంలో అందరినీ కూడా వరుసలు పెట్టే పిలుచుకుంటాం. గ్రామంలో కుల మతాలకు అతీతంగా నేను ఈ రోజున అందరితోటి చాలా సన్నిహితంగా ఉంటాను. మేడం గారు చెప్పినట్టుగా ఈ రోజున ఆమె ఏదైతే చెప్పిందో అవన్నీ అక్షర సత్యాలే. ఎందుకంటేనంటే ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. తెలియని సమస్యలను కూడా నేను తెలుసుకొని నా స్టైల్లో నేను దాని పరిష్కారం కోసం కృషి చేస్తా. ఆ పరిష్కారం చేసింది కూడా నేను చెప్పాను. ఎందుకంటానంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చెప్పను. అదేవిధంగా మా గ్రామంలో ఇది భౌగోళికంగా మళ్ళొకసారి చెప్తున్నా, సింగపురం మొదటి వార్డు అనేటువంటిది శంకరపల్లి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు అన్నింటిలో భౌగోళికంగా చాలా విస్తీర్ణమైనటువంటి వార్డు. ఇక్కడ మన సింగపురం గ్రామం మొదలుకొని ఆదర్శ నగరు, భవానీ నగరు, మిర్యాల వెంచరు, క్రిస్టల్ వెంచరు, రేవతి స్కూలు, అలాగే టవరు, ఇలా అవే కాకుండా ఇంకా బయట వెంచర్లు కూడా ఉన్నాయి, ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయి. అట్లాంటి వెంచర్లలో కూడా నాకు సంబంధించినటువంటి ఫస్ట్ వార్డుకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. నేను ప్రతి ఓటర్ని ఇప్పటివరకు కనీసం ఒక 5 నుంచి 10 సార్లు కలవడం జరిగింది. సుమారుగా మినిమం ఒక 5 సార్లు అయితే ఖచ్చితంగా కలిసిన, కొంతమందికి మోర్ దెన్ ఇంకా 10 సార్ల కంటే ఎక్కువ మందిని కూడా కలవడం జరిగింది. అక్కడక్కడ ప్రతి మా సింగపురం ఇక్కడ ఎస్సీ కాలనీలో తీసుకున్నట్టయితే సమస్యలు చాలానే ఉన్నాయి. కొంతవరకు సమస్యలు పరిష్కారం అయినప్పటికీ ఇక్కడ మేజర్గా చెప్పాలంటానంటే డ్రైనేజీ, ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ బాగానే ఉంది. దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ. ఎందుకంటేనంటే దానివల్ల వర్షాకాలంలో తీవ్రమైనటువంటి ఈ దోమల బెడద ఉంటుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి కూడా నేను ఒకవేళ ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా అయితే ఉంది మాకు. గెలిచి ఈ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రమే కైవసం చేసుకుంటారు. ఇది జరిగి తీరుతుంది. కాబోయే చైర్మన్ గారి సహకారంతో, ఎమ్మెల్యే కాళ యాదన్న గారి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఫండ్స్తో, నిధులతో, అలాగే ఇంకా ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫండ్స్ వాళ్ళు కూడా ఇస్తారు. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం మా వార్డు అభివృద్ధి కోసం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే డ్రైనేజ్తో పాటు రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి మాకు. ఆ సమస్యను కూడా వీలైనంత తొందరగా ప్రయారిటీ వైజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఎండాకాలంలో నీటి ఎద్దడి సమస్య ఉంది. కొన్ని చోట్ల మాకు నీళ్ళతో సమస్య, ఈ ఎస్సీ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి నీటికి సంబంధించి. వాటి పరిష్కారం కోసం కూడా నేను కృషి చేస్తానని చెప్తున్నా. ఇలా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒక బోరు నా సొంత నిధులతో వేయిస్తాను. ఈ నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తాను. అలాగే శివాలయం ఏరియాలో కూడా నాకు ఓట్లు ఉంటాయి. అక్కడ ఆ ఏరియాలో ఫస్ట్ వార్డుకు సంబంధించిన అక్కడ కూడా నీటి సమస్య ఉంది. అలాగే ఒక సీసీ రోడ్డు సమస్య ఉంది. దాన్ని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి పరిష్కారం చేస్తాను. అట్లనే తీసుకున్నట్టయితే మిర్యాల వెంచర్ అని ఉంటుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏరియా. ఆ ఏరియాలో తీసుకున్నట్టే నిజంగా వాళ్ళు ఒక జూబ్లీస్ బంజారా హిల్స్లో ఉన్నట్టు ఆ విధంగా ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ రోజున కూడా సీసీ రోడ్డు లేదు. అంతకంటే ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో, నీరు అక్కడ మురికి నీరు పోవడానికి అసలు ఆస్కారం లేదు. అన్ని ఇళ్ళ నీళ్ళు సంబంధించి డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ ప్లాట్లలో పోయి కంప్లీట్గా స్టోర్ అయిపోతూ ఉన్నాయి. అక్కడనే ఆ దుర్గంధంకి అక్కడ పందుల బెడద, కుక్కల బెడద చాలా విపరీతంగా ఉన్నది. మిర్యాల వెంచర్ ఏదైతే ఉందో, మిర్యాల వెంచర్లు ఖచ్చితంగా మొదటి ప్రయారిటీగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడం జరుగుతుంది. అలాగే క్రిస్టల్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ప్రయారిటీ వైజ్గా తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. అట్లాగే రేవతి స్కూల్ సైడ్ తీసుకున్నట్టయితే
అక్కడ కూడా భవానీ నగర్లో అక్కడ కూడా ఒక ఏరియాలో పర్టికులర్గా ఒక 2 లైన్లలో నీళ్ళ ప్రాబ్లం ఉంది. నీటి సమస్య కోసం దానికి సంబంధించి వాటర్ ట్యాంక్ కట్టిస్తాం. నీళ్లు లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాస్ట్లీ ఏరియా అది, అక్కడ రెంట్లో కూడా ఎవరు రావడం లేదనేటువంటి వాళ్ళు భవన యజమానులు, ఇంటి యజమానులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యను కూడా వీలైనంత తొందరగా పరిష్కరిస్తాం. ఇప్పుడు అట్లాగే తీసుకున్నట్టయితే ఆదర్శ్ నగర్, సింగపురం నా వార్డులో ఉన్నటువంటి ఆదర్శ్ నగర్ ఉందో, ఆదర్శ్ నగర్లో ఇప్పటికే మొన్న కాళయాదన గారి సహకారంతో అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని సంబంధించి ఇక్కడ నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా అది పోను మిగిలిన ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి అండర్ గ్రౌండ్ మరియు అలాగే సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. అక్కడ సీసీ రోడ్లు కూడా చాలా కష్టంగా ఉంది. వర్షాకాలంలో పోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఇండ్లు ఉన్నాయి కానీ ఇళ్ళకి పోవాలంటే బురదతోటి కనీసం మనం నడవాలంటే కూడా కష్టమైంది. అట్లాంటి పరిస్థితుల్లో బైక్లు అసలు ఇవ్వవు. సో ఆ సమస్యను కూడా వీలైనంత తొందరగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను. భారీ మెజార్టీతో మన వార్డును గెలిపించుకుందాం. మన వార్డు గెలిస్తే మనందరం గెలిచినట్టే. నేను ఒక్కరిని కాదు, కౌన్సిలర్లు, మన వార్డులో ఉన్నటువంటి 1585 మంది ఓటర్లు కూడా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కౌన్సిలర్లే. నేను ఇది కరాఖండిగా చెప్పగలుగుతాను. కాబట్టి దయచేసి మీరు కూడా మీడియా వాళ్ళకు కూడా విన్నపం చేస్తున్నాను. మాది చాలా పెద్దవాడు, మీ వంతు సహకారం కూడా మా దగ్గరకు వచ్చేసి మా వార్డు కోసం మీరు నన్ను అడుగుతున్నారు చూడండి, చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. శంకర్పల్లి మున్సిపాలిటీలోని మొదటి వార్డులో ఉన్నాము. మరి ఉదయం నుంచి చాలా ఆనందం అనిపిస్తోంది. ఎందుకంటే ఆనంద్ అన్న అడ్వకేట్ సాబ్ని ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి కష్టం తెలిసినోడు, ఇంటి బిడ్డ, గ్రామంలో మరి ప్రతి ఒక్క ఇల్లు నోటెడ్ ఉన్న వ్యక్తికి మా ఓటు అని మా మహిళలు ముఖ్యంగా ముక్త కంఠంతో తెలియజేస్తూ ఉన్నారు. మరి గ్రామంలో మరి ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఎడ్యుకేటెడ్ అడ్వకేటు, మరి లీగల్ సమస్యలు అయితేనేమి, విద్యాపరంగా, వైద్యపరంగా, మరి ఇంకా పెన్షన్స్ ఎవరైతే రాలేదో మరి రేషన్ కార్డులో పేరు తొలగించడం అరకొర ఉన్నాయి. అన్నీ కూడా నోట్ చేసి విడతల వారీగా భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే మరి చదువుకున్న మరి ఆనంద్ అన్న మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ కూడా ఈయన మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి డివిజను ఆనంద్ అడ్వకేట్ గారు. ఆనంద్ అంటే హ్యాపీనెస్, హ్యాపీ అంటే గెలుస్తున్నామని, సక్సెస్కి బాట అని ఎంతో గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. సో మహిళలు, పురుషులు, పెద్దలు అందరూ కూడా నిండు మనస్తోటి మరి ఆనందన్నను ఆశీర్వదిస్తున్నారని, మరి ఎల్లుండి 11వ తారీఖు నాడు బ్యాలెట్ బాక్స్ చూసినా కూడా మరి ఆనందన్న కాంగ్రెస్ చేతి గుర్తుకే ఓటు భారీ మెజార్టీ ఇస్తారని నాకు పూర్తి విశ్వాసంతో తెలియజేస్తా ఉన్నాను. అదే వేరే ఆలోచన లేకండి. ఎందుకంటే అధికారంలో